ఇప్పుడు సినిమాలో ఒక టీవీ సీరియల్‌లో అతని కొడుకు, ఆమె తల్లిగా నడుస్తా ఉంటారు కదా! బ్యూటిఫుల్‌గా హీరోయిన్. మంచిగుంటది. ఆమె కొడుకు. కానీ వాళ్ళని బయట టీవీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు యూట్యూబ్‌లో ఎట్లా పెడతారు? సినిమా టీవీలో కొడుకే గాని బయట మాత్రం అని పెడతారు. అంటే బయట మాత్రం లవర్ అని, అప్పుడు బాయ్ ఫ్రెండ్ అని చెప్తా ఉంటది. అతను కూడా గర్ల్ ఫ్రెండ్ డైరెక్ట్‌గా వాడుంటాడు. చూసినావా అప్పుడు అబ్బా! తల్లి లాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికింది, కొడుకు లాంటి బాయ్ ఫ్రెండ్ ఆమెకు దొరికిండు అని మనం ఒక అలజడికి ఒక భగ్న హృదయులం అయితా ఉంటాం కదా! అట్లా పెడతారన్నట్టు. సరే బయట తల్లి కొడుకులు కాదనుకో, ఫ్రెండ్‌షిప్ ముద్దుగా చూస్తది. వాడు ఆంటీ అని ఉంటాడు కావచ్చు, వాడు బాబు అని ఆమె ప్రేమగా చూస్తది కావచ్చు. ఇద్దరు క్లోజ్‌గా ఉంటారు. తల్లి కొడుకులు కాదు కాబట్టి బయట. అలా ఉంటారు కావచ్చు. కానీ దాన్ని ఇప్పుడు రొమాంటిక్‌గా వీళ్ళు అడుగుతుంటారు వాళ్ళిద్దరిని యాంకర్. "నీకెవరు ఇష్టం ఆంటీ అంటే ఆంటీ ఇష్టం" అని వాడు చెప్పడం. "నాకు వీడా బాయ్ ఫ్రెండ్" ఆమె చెప్పడం. ఇద్దరు లవర్స్ లాగా, బాయ్ ఫ్రెండ్ లాగా చెప్తా ఉంటారు. బిహేవింగ్ చేస్తా ఉంటారు. యాంకర్ అట్లా అడుగుతుంటాడు. మంచిగుంటది ఇంట్రెస్ట్‌గా మనకు కూడా భగ్న హృదయం అవుతుంది. ఎందుకంటే తల్లి కొడుకు లాంటి ప్రేమ. తల్లి లాంటి బాయ్ ఫ్రెండ్, కొడుకు లాంటి లవర్ దొరికిండు అదృష్టం అందరికి ఉండదు అనుకుంటాం కదా! అట్లనమాట. ఇది మనం ఒక ఆర్టికల్ చదివి ఇలా చెప్పాలి. ఆర్టికల్‌లో ఉన్న ఇది ఉన్నట్టు కాకుండా ఇట్లా బయట వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే లవర్స్ లాగా, తల్లి కొడుకులను లవర్స్ లాగా వాళ్ళు బిహేవింగ్ చేస్తాను. వాళ్ళు అట్లే చేస్తాను కదా! అప్పుడు ఆడియన్స్ ఎఫెక్ట్ వస్తది కదా! ఆడియన్స్‌ను ప్రలోభ పెడతారు చూడు. అట్లనే మనం ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఆర్టికల్ అనేది టీవీ సీరియల్ అంటది. దాన్ని మరో విధంగా చెప్పాలంటారు. చెప్తే దాన్ని వ్యంగ్యంగానో, డబుల్ మీనింగ్‌గానో జనాన్ని ప్రలోభ పెట్టే విధంగా ఉండాలన్నమాట. అందులో డిసిప్లిన్ ఉండకుండా ప్రలోభ పెట్టేలాగా ఉంటే జనాన్ని అట్రాక్ట్ చేస్తే అప్పుడు మంచిగా చివరి దాకా చూస్తారంట. మార్ఫింగ్ చేసి అలా చెప్పాలనమాట. ఇప్పుడు సినిమా కూడా అంతే. ఒక సినిమా కథ కూడా ఇలాగే తయారు చేస్తారు. ఒక ఒరిజినల్ కథను మరోలాగా చేసి చెప్తారు. అట్రాక్షన్ ఎలాగ చెప్తారు. సినిమాలో ఆ ఫైటు, వయలెన్సు, శృంగారము, శారీ రిమూవింగు, స్విమ్ సూటు, శృంగార సన్నివేశాలు, హీరోయిన్‌ని అందంగా చూపెట్టడము, స్విమ్ సూట్‌లో చూపెట్టడము కొన్ని ఉంటాయి కదా! అబ్బాయిలని కైపెక్కిచ్చేటియి. అవన్నీ ఇలాంటివి అన్నట్టు. ప్రలోభ పెట్టడానికి సృష్టించినయి. అసలు కథను మరోలాగా చూపెడతారన్నట్టు. ఇగో ఇట్లా చేయాలంటే ఇలా. కాబట్టి మీరు ఈ విధంగా చేయాలి. ఏ కంటెంట్‌నైనా సరే, ఏ ఆర్టికల్‌నైనా సరే ఇలా క్రియేట్ చేసి, ఇలా మార్ఫింగ్ చేసి చెప్తే చూస్తారనమాట జనం. అంటే ఒక నిజాన్ని అబద్ధం చేసి చెప్తారు చూసినావా? అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ ఇంకో తిరిగి చెప్తారు చూసినావా? మన ఆట పట్టించడానికి కొందరు ఫాంటసీ చేసి వాళ్ళిద్దరు ఎవడో మేడం, సార్ అయితే సార్ వాడిని ఉంచుకున్నది అది వాళ్ళిద్దరు లవర్స్ మేము చూసినాం అని కల్పించి టైం పాస్‌కి చెప్పుకుంటారు చూసినావా? ఆ విధంగా మొత్తానికి మనం మరోలా చెప్పాలి. జనానికి నచ్చేలా ఆకర్షణీయంగా ప్రలోభ పెట్టేలాగా ఫాంటసీ చేసి మరోలా చెప్పాలి మార్ఫింగ్ చేసి.